హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. అసలు క్రికెట్ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఒక్కొక్కటిగా ఇంటర్నేషనల్ క్రికెట్ను వదిలేస్తున్నారు. ఇప్పుడు క్లాసన్ కూడా వెళ్ళిపోయాడు. 33 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పిన సౌత్ ఆఫ్రికా స్టార్ హెన్రీ క్లాసన్ అందరు రిటైర్మెంట్లా కాకుండా చాలా డిఫరెంట్ రిటైర్మెంట్. ఇది క్రికెట్లో ఉన్న అసలు సమస్యలను బయటపెడుతున్న రిటైర్మెంట్. అసలు క్లాసన్ ఎందుకు రిటైర్ అయ్యాడు? ఇది ఫామ్ కోల్పోవడం వల్ల కాదు, ఫిట్నెస్ వల్ల అసలు కాదు. అంత బలమైన ఫినిషర్, 247 టీ20లతో పాటు 151 స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్. అటువంటి ప్లేయర్ను సౌత్ ఆఫ్రికా బోర్డ్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేసింది. ఎందుకంటే అతడు లీగ్ మ్యాచ్లు నేషనల్ షెడ్యూల్తో క్లాష్ అవుతున్నాయట. క్లాసన్ వంటి ప్లేయర్లకు వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలేనని చెప్పకనే చెప్పేశారు. ఇది క్లాసన్ విషయంలో మాత్రమే కాదు, ట్రెంట్ బోల్ట్, మార్టిన్ గప్టిల్ లాంటి వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. అసలు సమస్య ఐసీసీ రెవెన్యూ పంపకం దగ్గర మొదలైంది. బీసీసీఐకి ఐసీసీ మొత్తం ఆదాయంలో 38.5% వాటా వస్తుంది. అంటే సుమారు 1935 కోట్లు. ఇంగ్లాండ్కి 6.89%, ఆస్ట్రేలియాకి 6.25%, పాకిస్తాన్కి 5.75%. ఇక మిగిలిన దేశాలు 90కి పైగా దేశాలు కలిపి కేవలం 568 కోట్లు మాత్రమే పంచుకుంటాయి. అంటే ఒక్క మన దేశంలో కెప్టెన్కి వచ్చే జీతం ఇంకొక దేశం మొత్తం బోర్డు కంటే ఎక్కువ అన్నమాట. చిన్న బోర్డుల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. భారత టాప్ ప్లేయర్లకు ఏడాదికి 7 కోట్లు ఇస్తుంటే సౌత్ ఆఫ్రికా కెప్టెన్కు అంటే బౌమాకు 2,35,00,000 ఇస్తున్నారు. ఇక పాకిస్తాన్లో ఉన్న స్టార్ ప్లేయర్స్కి అయితే 1,36,00,000 మాత్రమే. అదేవిధంగా న్యూజిలాండ్కి మొత్తం ఆదాయం 76 కోట్లు, వెస్టిండీస్కి 126 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీలంకకి 168 కోట్ల రూపాయలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ క్లాసన్ లాంటి ప్లేయర్లను ఎలా ఉంచుకుంటారో చెప్పండి. అందుకే ప్లేయర్స్ అందరూ లీగ్స్లోనే తమ లక్ష్యాలను ఎదుర్కొంటున్నారు. ఐపీఎల్ ఒకటే సుమారు 50,500 కోట్ల ఆదాయం తెస్తుంది. ఇక్కడ ప్లేయర్లకు ఒక్క సీజన్కి 25 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంటర్నేషనల్ క్రికెట్ మొత్తం కెరీర్లో ఇంత జీతం రావడం చాలా కష్టం. అందుకే క్లాసన్, రసెల్, నరేన్ లాంటి వాళ్ళు దేశం కన్నా లీగులకే మొగ్గు చూపుతున్నారు. డబ్బు ఉన్న దిక్కు వైపే వెళ్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భారత్పై ముప్పు పడే అవకాశం ఉంటుంది. బీసీసీఐ దేన్నైనా డామినేట్ చేయగలదు. డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది. కానీ అదే డబ్బు మిగతా బోర్డులతో పంచుకోకపోతే ఆట డేంజర్లో పడుతుంది. ఒక భారత్కే టాప్ టాలెంట్, మిగతా దేశాల్లో ఆటగాళ్లే కరువు అవుతారు. క్లాసన్ రిటైర్మెంట్ మొదటిది మాత్రమే. మళ్ళీ ఇలాంటి రిటైర్మెంట్ చూసే అవకాశం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ వ్యవహారంపై ఏమనిపిస్తుంది? క్లాసన్ లాంటి టాలెంట్కి ఐపీఎల్ వరం అనుకోవాలా, లేక అంతర్జాతీయ క్రికెట్కి నష్టం అనుకోవాలా? కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.